అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సభ్య దేశాల వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు, చిందులు వేస్తున్నారు. ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో అది కంప్లీట్ గా ఇరాన్ బ్లాక్ చేసేసింది. సో హార్ముజ్ జలసంధిని ఇరాన్ చేతుల నుంచి విడిపించేందుకు నాటో సభ్య దేశాలన్నీ కూడా కలిసి రావాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. అయితే ఆ దేశాలు అంతగా రెస్పాండ్ అవ్వలేదు. దాంతో ఇది నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను, ఈ తర్వాత ఈ విషయం గురించి నేను ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారనమాట. నాటో సభ్య దేశాలు పిరికి దేశాలని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భాన్ని తాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారనమాట. ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్ పైన సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ దాడి వల్ల హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్ బ్లాక్ చేసేసింది. రవాణాకు జీవనాడి వంటిది హార్ముజ్ జలసంధి అనమాట. దీంతో అంతర్జాతీయంగా ఆయిల్ ప్రైజెస్ బగ్గుమంటున్నాయి. కొన్ని దేశాలు ఆల్రెడీ చమురు, గ్యాస్ కొరతలను ఆల్రెడీ ఎదుర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ఇరాన్తో హార్ముజ్ జలసంధి ఖచ్చితంగా తెరిపించాల్సిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. దీనిపైన నాటో దేశాలన్నీ కలిసి రావాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు నాటో పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. దాంతో అమెరికా లేకపోతే నాటో అనేది కేవలం ఒక పేపర్ టైగర్ మాత్రమే. సో నాటో పని నేను తర్వాత చెప్తాను, ముఖ్యంగా ఈ విషయం నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారనమాట. మనందరికి తెలుసు నాటో NATO నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఫామ్ అయిందనమాట. అమెరికా మరియు వెస్టర్న్ యూరోపియన్ అలైస్తో నాటో ఏర్పాటైంది. ప్రస్తుతం నాటోలో 32 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే ఇంత ముందు వరకు కూడా నాటో అమెరికా ఒకటే మాట మీద ఉండేది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం నాటోతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. నాటో బడ్జెట్కి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తూ ఉంటారనమాట. రీసెంట్గా మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా నాటోనే ప్రధాన సమస్యగా అప్పుడు అయిందనమాట. అంటే ఉక్రెయిన్ నాటోలో జారాలనుకున్నప్పుడు రష్యాకి కోపం వచ్చిందనమాట. మనం చూస్తే కనుక నాటోలో ప్రస్తుతం 32 సభ్య దేశాలు ఉన్నాయి. అల్బేనియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, క్రొయేషియా, జెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్తోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లగ్జంబర్గ్, మాంటెనిగ్రో, నెదర్లాండ్స్, నార్త్ మాసిడోనియా, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, టుర్కీ, UK అండ్ US. ఇవన్నీ కూడా 32 దేశాలు అనమాట. మొదటగా నాటో ఏర్పాటైనప్పుడు 12 దేశాలు ఉండేవి. ఇప్పుడు 32 దేశాలు అన్నమాట.